గుంటూరు కారం ట్రైలర్ చూసిన తర్వాత ఈ కారంకి కొంచెం ఘాటు తగ్గిందేమో అని అనిపించింది. ఎనీవేస్ వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అట్లాగే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని దుబ్బించుకోండి. అసలు ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు తమన్ మావ గురించి మాట్లాడుకుందాం. అసలు బాబు త్రివిక్రమ్ గారు తమన్ మావ కాంబినేషన్ అనౌన్స్ చేయంగానే అల్లా వైకుంఠపురం లాంటి సాంగ్స్ దింపుతారనుకున్నా, కానీ ఆ రేంజ్ కాకపోయినా కానీ ఒక రేంజ్ కన్నా వెళ్తుంది అనుకుంటే 90mm రాడ్లు వరుసగా దింపుకుంటూ వస్తున్నారు తప్పించి ఒక్కటన్నా అంటే ఏదో కొంచెం అట్లా వెళ్తుందేమో అనుకుంటే అది బాబు గారు ఉన్నారు కాబట్టి అట్లా చూస్తున్నారు, జనాలు వింటున్నారు. కానీ నాకు తెలిసి నాకు పర్సనల్గా ఒక్కటి కూడా మంచిగా అనిపించలేదు నిజం చెప్పాలంటే. తమన్ మామ కొట్టే సాంగ్స్ వింటుంటే మనం ఎప్పుడో విన్నామే అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇందులో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆయన కొట్టిన సాంగ్ ఆయనే మళ్ళీ రిపీట్ చేస్తుంటాడు. ఓకే కాపీ కొడుతున్నారు అనుకున్నా కానీ ఎవరైనా కాపీ కొడితే కూడా ఎవరో 4-5 రోజుల తర్వాత దొరుకుతారేమో, కానీ తమన్ మామ అసలు కంప్లీట్గా ఒక ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత కూడా విత్ ఇన్ 2 seconds దొరికిపోతాడు ఇది కాపీ అని. అట్లాంటి విన్యాసాలు మన తమన్ మావ దగ్గర దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి బాబు కుమ్ముతాడు, వస్తాడు, థియేటర్లో అన్ని ఇరగదీస్తాడు అంటారు కదా. నాకు తెలిసి ప్రీవియస్ మూవీస్ అన్ని చూసుకుంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, కానీ ఈ మూవీ వరకు వస్తే మాత్రం ఫుల్ మాసిగా కనిపిస్తున్నారు. అండ్ ట్రైలర్లో కూడా అదే కనిపించింది. అండ్ ఆయన టైప్లో చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అట్లాగే ఉంటే మంచిది మూవీలో కూడా, కానీ రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ మూవీ లాగా కొడితే మాత్రమే ఎక్కడో కొడుతుంది సీనా అని అనిపిస్తుంటుంది. ట్రైలర్ మొత్తంలో కానీ ఇప్పటిదాకా వదిలిపెట్టిన పోస్టర్లో ఏది చూసుకున్నా కానీ ఆయన బీడీ తాగుతూ ఉంటారు కదా. లాస్ట్లో మూవీ ఎండింగ్ వచ్చేసరికి బీడీ తాగడం మంచిది కాదని చెప్తారేమో అట్లాంటి మెసేజ్లు. అట్లాంటివి వచ్చినప్పుడే గుండె రాయి చేసుకోవాలనిపిస్తుంది. లాస్ట్లో వచ్చేసరికి గురూజీ త్రివిక్రమ్ గారు అసలు ఎవరేమనుకున్నా కానీ నేనైతే ఆయన ఏమనలేనబ్బా, ఎందుకంటే నాకు ఆయన అంటే ఒక వేరే లెవెల్ అభిమానం అనమాట. ఎంత ఎన్ని మాట్లాడుకున్నా కానీ కొన్ని సిమిలర్ ప్యాటర్న్స్ ఆఫ్ సీన్స్ కానీ కొన్ని సిమిలర్ ప్యాటర్న్స్ ఆఫ్ షార్ట్స్ కానీ ఆయన ప్రీవియస్లో మూవీస్లో ఉండేటటువంటి దీంట్లో ఈ ట్రైలర్లో కనిపించింది. మూవీలో అది ఏ రేంజ్లో ఉంటుందో, ఎంత ఇంప్రెస్ అవుతుందో చూద్దాం. అసలు గురూజీ గారి స్ట్రాంగ్ జోన్ అయితే డైలాగ్స్. ఆయన డైలాగ్స్తోనే గట్టిగా పేలిస్తే మాత్రం వేరే రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఈ సంక్రాంతికి. అయినా కానీ ఇంకా చెప్పేది ఏంటంటే దీన్ని రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ మూవీ లాగా డీల్ చేయకుండా ఒక డిఫరెంట్ లాగా డీల్ చేస్తే మాత్రం పక్కా హిట్ అయ్యేదని చెప్తున్నా నేను. ఎందుకంటే కట్ చేస్తే సాంగ్, కట్ చేస్తే ఫైట్ ఇట్లాంటివి పెట్టి ఇప్పటిదాకా మనకు సంక్రాంతి అనగానే ఇట్లాంటి టైప్ ఆఫ్ మూవీస్ మన మీద రుద్దేసి అవి చూసిన తర్వాత అమ్మ థియేటర్కి వచ్చిన తర్వాత అరే మనకి ఇది ఇంతే, ఇక మనం చూడాల్సిన ఇంతే, ఏ మూవీస్ వస్తాయి ఇక మనం ఏం చేయలేము అన్నట్టుగా అనుకోకుండా ఒక నెక్స్ట్ లెవెల్కి తీస్తే బాగుంటుంది. ఎనీవేస్ గుంటూరు కారం మూవీ కోసం అయితే టికెట్ బుక్ చేసుకోవాలి అండ్ వెళ్ళాలి. మన ఛానల్లో కూడా రివ్యూ వస్తుంది అందరికంటే ముందు. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మావా, ఎందుకు ఇట్లా? అసలు వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని దమ్ చేసేళ్ళు.